ప్రేమ మరి మనం చూస్తున్నాము. దేవుని ప్రేమ ఎలాగుంటుంది, మానవుని ప్రేమ ఎలాగుంటుంది? దేవుని ప్రేమ, మానవుని ప్రేమ, ఈ రెండు పోలిక చేస్తే మానవుని ప్రేమ ఏముందంటే నటన ప్రేమ వాటిని కనిపిస్తుంది. అని దేవుడు ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ. మరి ఈరోజు మన వాక్యంలో చూస్తున్నాము. 1 జాన్ యోహాను 3:14 మనం చూస్తున్నాము వాక్యం. ఈరోజు మనము సహోదరులను ప్రేమించు. సిస్టర్ ఉందా మీ దగ్గర? మానవ ప్రేమ ఎలా ఉంటుంది? మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. సోదరుడు, ప్రేమ లేనివాడు. నిజంగానే మనము ఒకరినొకరు ప్రేమిస్తున్నామా? నిజంగానే మన పిల్లల్ని మనము నిజంగా ప్రేమిస్తున్నామా అని ఈరోజు మనము నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది, ఇది ఓన్లీ నటన ప్రేమలో ఉన్నామా అని ఈరోజు దేవుడు నీతోని నాతోని మాట్లాడుతున్నాడు. ఒక యవనస్తుడు మిలిటరీలో పని చేయడానికి వెళ్ళింటాడు. మిలిటరీలో పనిచేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలాగ యుద్ధం జరుగుతుంది, అలాగా యుద్ధము జరుగుతుంటుంది. ఆ యుద్ధము జరిగినప్పుడు ఆయనకు యాక్సిడెంట్ జరుగుతుంది. ఏమని, ఆయన ఒక్క శరీరం ఉన్న ఈ అవయవాలన్నీ ఏమవుతాయంటే తగిలి అవన్నీ కట్ అయిపోతారు అనుకోండి. ఆ మొత్తం పని చేయట్లేదు. మరి ఇప్పుడు ఇవన్నీ పని చేయలేనప్పుడు మరి వాళ్ళు సైన్యాధికారి ఏం చేశాడంటే అతని ఇంటికి పంపడానికి ఏర్పాటు చేశాడు. సరే అనుకొని ఇంటికి ఏర్పాటు చేసినప్పుడు తండ్రికి ఆ సైన్యాధికారి ఒక లెటర్ రాస్తాడు. అమ్మ, ఏమని లెటర్ రాస్తాడు అంటే, ముందు తన కొడుకు తన తల్లికి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఫోన్ లేదు కానీ లెటర్ రాస్తాడు. ఏమనని, అమ్మ, నేను ఇంటికి వచ్చే ముందు ఏం చేస్తానంటే నాతో పాటు ఒక స్నేహితుడు వస్తాడు, నాతోనే ఉంటాడు. కానీ ఆయనకు కాళ్ళు లేవు, కళ్ళు లేవు, చెవు లేవు, ఇవన్నీ ఈ సైడ్ భాగం అంతా పోయింది. కాబట్టి ఆయన మాతోనే ఉంటాడు అని ఆలోచన కలిగి తల్లితోనే మాట్లాడతాడు. తల్లి మాట్లాడినప్పుడు తల్లి ఏమంటుందంటే, బేట తీసుకురా, కానీ ఆయన మాతో పాటు ఉండడానికి వీలు లేదు. ఆయన ఉంటే ఒక 2 రోజులు 3 రోజులు నీవు ఆయనను ప్రేమిస్తున్నావు, ఆయన నీ స్నేహితుడు ఉన్నావు కాబట్టి ఉంటే ఒక 2 రోజులు 3 రోజులు వారం రోజులు ఉండాలి అని కాలు చేతులు పోయినాన్ని తీసుకొని సేవ చేసేవాళ్ళు ఎవరున్నారు అని తల్లి ఆ కొడుకుకి ఉత్తరం రాసి అంటే చెప్పింది. తర్వాత సైన్యాధికారులు మరి ఆయనను ఏర్పాటు చేశారు, ఆయన వెళ్ళడానికి ఏర్పాటు చేశారు. ఆయన ఒక రూములు ఉంటుండగా ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఏం ఆలోచన చేస్తాడు అంటే, నిజంగానే నేను మా తల్లిదండ్రులకి వెళ్ళాలా? నా కాలు చేతులు ఇవి పోయి రేపు నా తల్లిదండ్రులు కూడా నన్ను చూస్తారా? వాళ్ళు ఆశయం కలిగి ఉన్నారంటే, నా కొడుకు ఈ మిలిటరీలో పని చేస్తున్నాడు, నాకు మంచి సంపాదన చేసి పెడతాడు, వారు ఏదేదో కల కన్నారు, కానీ నేను ఎలా పోవాలి, మా తల్లి ఇట్లా మాట్లాడింది అని ఆయన రాత్రి ఆయన పై నుండి దుమికి ఆయన చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయినప్పుడు ఆ వార్త
తల్లిదండ్రికి పంపిస్తారు. తల్లిదండ్రికి సైన్యాధికారులు పంపినప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే దుఃఖిస్తారు. దుఃఖించి తర్వాత వాళ్ళు అంటే ఈయననే అని వాళ్ళకి తెలియదు, ఈ పర్సనే అని వాళ్ళకి తెలియదు. అంటే ఆయన ఏం ఫోన్ చేసి కాల్ చేసి చెప్పుకుంటాడంటే నా స్నేహితుడు అని చెప్పుకుంటాడు, నా స్నేహితుడు అని చెప్పుకుంటాడు. కానీ అక్కడ ఆయననే ఫోన్ మాట్లాడుకుంటాడు. ఆ బాడీని వాళ్ళు ఇంటికి పంపిస్తారు. పంపించినప్పుడు ఆ బాడీ చూడగానే తల్లిదండ్రులు ఘోరం అంతా ఏడుస్తుంటారు. ఆ కాలు చేతులన్నీ పోయి సచ్చిన బాడీని చూసి చాలా ఘోరం అంతా ఏడుస్తుంటారు. ఎందుకు ఈ స్టోరీ ఎందుకు చెప్తుందంటే, ఎవరైనా కానీ తల్లిదండ్రులు కానీ నీవు బాగుంటేనే అందరూ ప్రేమిస్తారు. నీ ఆరోగ్యము బాగుంటే, నీ కాలు చేతులు, నీ సంపాదన అన్ని విషయాలు ఉంటే కూడా తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమిస్తారు. ప్రాక్టికల్ అనుభవంతోనే చెప్తున్నా, నేను ఒట్టిగా చెప్పట్లేదు. ఎవరైనా కానీ ఎవరు సంపాదన చేస్తారో తల్లిదండ్రులకి సహాయం చేస్తారో వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు. అది నేచర్. ఇప్పుడు మా కొడుకు ఉన్నాడు, ఎక్కడో ఒక దేశంలో ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏదో అయింది అనుకో, ఏదో రీతిగా ఆయన కాలు చేతులు పడిపోయి ఇంటికి వస్తాడంటే మరి ఎవరైనా సంతోషిస్తారా? కానీ దేవుడు అది కాదు. దేవుడు నీకు ఏమైతే కూడా ఆయన అగాధ ప్రేమ. నీవు ఎలాగున్నావో కానీ ఆయన ప్రేమ మాత్రం ఆయన ఎప్పుడు కూడా స్వీకరిస్తాడంటారు. ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాము నిజమైన ప్రేమ ఎలాగ ఉంటుంది అన్నది. అంటే మనం చూస్తున్నాము ప్రేమ అన్సెల్ఫిష్నెస్ లవ్. అన్సెల్ఫిష్ ప్రేమ ఎప్పుడు కూడా అది ఏం చూస్తుందంటే స్వార్థమైన, అంటే స్వార్థయుతమైన ప్రేమ. అంటే అది ఎప్పుడు కూడా తన గురించి నేనే బాగుండాలి, నేను నా కుటుంబమే బాగుండాలని అది చూపెట్టదు. అంటే సెల్ఫ్ లవ్, అంటే అన్సెల్ఫిష్నెస్ లవ్, అంటే సెల్ఫ్ లేదు, నేను అన్నది కాదు, మనమందరూ బాగుండాలి, ఆ ప్రేమ మనం అందరికీ చూపెట్టాలి అన్నదే దేవుని యొక్క ప్రేమ. కానీ మన ప్రేమ ఎట్లా ఉంటుందంటే, నా పిల్లల్నే ప్రేమిస్తాను. పక్క పిల్లవాడు వాడు గరిబడి ఉన్నాడు అనుకోండి, ప్రాక్టికల్గా నేను చూసినానండి, చూసినాను. నేను ఎన్నోసార్లు మా కుటుంబంలో కూడా నేను రీతిగా చెప్తూనే ఉంటాను, నో గరిబుంటే కూడా వాళ్ళు కూడా మనం ప్రేమించాలి. వాళ్ళకి డబ్బు లేకపోతే మనం ప్రేమించాలి. వాళ్ళకి బట్టలు సరిగా లేకపోతే మంచి బట్టలు వేసుకో, మీ పిల్లలకి మంచి బట్టలు అని మనం ఆ రీతిగా అగాధ ప్రేమ చూపెట్టినప్పుడు ఈరోజు కాదు రేపు ఒక రోజు వారు మీకు సహాయపడతారు. అనేక మంది ఏం చేస్తున్నామో అప్పుడు పూర్తిగా మనము నటన జీవితంలో ఉంటున్నాము. కాబట్టి మమ్మల్ని ఎవరు ప్రేమించారో మన పిల్లలు కూడా వాళ్ళు కూడా ప్రేమించరు. కానీ నీవు ప్రేమిస్తేనే కదా నిన్ను ప్రేమిస్తారు వారు. నీవు ఇతరులను ప్రేమించలేకపోతే నీకెవరు ప్రేమిస్తారు? సోదరులు. అందుకే అన్సెల్ఫిష్ లవ్ ఎప్పుడు కూడా మనము ప్రేమకు కట్టుబద్ధత లేదు, ప్రేమకు ఎలాంటి భేదాభిప్రాయం లేదు, ప్రేమకు మత కులాలు భేదం లేదు. మనమందరూ దేవుని ప్రేమ చూపెట్టాలి. సోదరు అది రెండోదాన్ని మనం చూస్తున్నాము, ఇది త్యాగమైన ప్రేమ, సాక్రిఫైస్ లవ్. సాక్రిఫైస్ చేయాలి. కొన్ని సందర్భంలో మనకి ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి, ఎన్నో బాధలు వస్తుంటాయి. మరి మనం ప్రేమించే వారే మాకు అగెనెస్ట్గా ఉంటారు, మనం ప్రేమించే వారే మనకి సాయం చేసేవారే మనకి రివర్స్గా ఉంటారు కొన్నిసార్లు. అటువంటి సందర్భంలో మనం కూడా ఓకే, వారు తెలుసు తెలియక చేసినారేమో అని మనం మనమే సాక్రిఫైస్ చేసుకోవాలి. దేవుని ప్రేమ, ఆయన ప్రేమ సాక్రిఫైస్ ప్రేమ. కానీ మనిషిని ప్రేమ మరి మనం కూడా సాక్రిఫైస్గా చేస్తున్నామా లేదో, నేను ఫాస్ట్గా చెప్తున్నాను, సాక్రిఫైస్ చేస్తున్నామా లేదో మరి మనం పరీక్షించుకోవాలి. మరి మూడవదాన్ని, ఇది నీకు అన్కండిషనల్ లవ్ అన్నది అది ఇంత అంత అని చూపెట్టడానికి కాదు. అన్కండిషనల్, నీవు ఎంత ఉన్నదని అది వెయిట్ చేయలేము, అది మెజర్మెంట్ చేయలేము. నీ మాట, మీ వే ఆఫ్ టాకింగ్
నీవు జీవిస్తున్న నీ బిహేవియర్ బట్టి నీవు ప్రేమిస్తున్నావా లేదా అన్నది మనకు తెలుస్తుంది. కొన్ని సందర్భాలు చూస్తున్నాం. కొన్ని ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. మనతోనే మాట్లాడుతుంటారు, మనకి ఇట్లా వాడు ఇటువంటి వాడు. ఇవన్నీ మనిషిల దగ్గర ఉన్న ఒక బ్యాడ్ క్యారెక్టర్. పక్కనే ఉంటాడు, వాడు ఇట్లా ఉన్నాడు. వై దే లైక్ దే ఆర్ డూయింగ్. ఎస్, ఇది ఏ ప్రేమ అంటే వీరికి ప్రేమ అన్కండిషనల్ లవ్ కాదు. ఇది నటనా లవ్ అంటారు. అందుకోసం మనం అన్కండిషనల్. యేసు ప్రభు అందరినీ ప్రేమించారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించారు కాబట్టి ఈ లోకానికి ఆయన వచ్చాడు. వచ్చి తన ప్రాణమును శిలువ పైన ఆయన రక్తము కార్చి చనిపోయి 3వ రోజు లేచాడు. మరి ఈరోజు మనం చూస్తున్నాము అనేక మంది మరి ప్రేమ అన్నది తల్లిదండ్రులు లేదు, పిల్లలు లేదు, సమాజం లేదు, సొసైటీ లేదు. ఎందుకు ఇలాగా జరుగుతుంది అంటే ఆయన రాకడ సమీపిస్తుండగా ఒక్కరు నింద వేసుకుంటారు. తల్లిని చూస్తే తండ్రికి పడ్డదు, పిల్లలు చూస్తే తండ్రికి పడదు. ఈ రీతిగా వైరత్వం అన్నది అగెనెస్ట్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ అగెనెస్ట్ అయిపోతాయి. ఎందుకంటే దేవుడు ఆ సైతానికి దేవునికి ఒక ఫైట్ జరుగుతుంది ఈ లోకంలో. సోదరు కుటుంబంలో అనేక సార్లు మీరు ఎస్ అంటే నీ భార్య నో అంటది, నీ భార్య నో అంటే నీవు ఎస్ అంటావు. మరి అలా ఉన్నప్పుడు మీ భార్య భర్తల ప్రేమ ఎక్కడ ఉంటుంది? ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాలి కదా. ఎవరు సాక్రిఫైస్ చేస్తారు? సాక్రిఫైస్ చేయట్లేదు. ఎవరు సాక్రిఫైస్ చేయట్లేదు. నేను కొన్నిసార్లు మా సోదరుగా అంటుంటాం, వచ్చేవాళ్ళు అంటే నన్ను గురించి కాదు, దేవుని ఆలయానికి రండి, దేవుని ఆలయం. సార్ మీరు చెప్తేనే మేము వస్తాము. నేనెవరయ్యా చెప్పడానికి? నా ఇంటి పని, నా ఇంట్లో మా పిల్లలు ఏమన్నా పెళ్లి ఏందా నేను రండి అనడానికి. ఇది దేవుని ఆలయం. ఈ సర్వజనాలు దీనికి ఇంట్లో వచ్చి దేవుడిని ఆరాధించే మందిరం. ఈరోజు దేవుడు నీలో నాలో అటువంటి అగాధ ప్రేమ ఉన్నదా అని మనం పరీక్షించుకోవాలి. ఈ 3 ప్రేమలో మరి యేసు ప్రభు ఆయనలోనే చూస్తున్నాం. మనం ప్రేమ అంతా నటన ప్రేమ అయి ఉంటుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వాక్యంలో చూస్తున్నాం. మరి ఐజాయా 49:15-16 సిస్టర్. ఏషాయా 49:15-16. నేను కరెక్ట్గా 8:30 కింద క్లోజ్ చేస్తాను. చాలా ఉంది కానీ తొందరగా క్లోజ్ చేస్తాను. పంచం తీసుకుంటాను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. చూడండి, మరి దేవుడు ఎంతగా ప్రేమిస్తాడు అన్నది మనం ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. స్త్రీ గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు అంటే తల్లి కూడా కొన్నిసార్లు మర్చిపోతారో ఏమో ఆమె ప్రేమ. కొన్నిసార్లు ఏడిస్తే ఏం ఏడుస్తావా కొంచెం తప్పని కొడుతుంది. కొన్నిసార్లు సందర్భాలు మనం చూస్తే చిన్న విషయాలు తల్లి కొంచెం కొడుకు ఏడిస్తే, బిడ్డ ఏడిస్తే ఆమెకు కోపం వస్తుంది. అయితే కూడా లాస్ట్కి ఆమె ప్రేమిస్తారు కాదు. కానీ తండ్రి సృష్టించిన దేవుడు మనం ఎన్నో తప్పులు చేసి ఉంటుంటాం. అయితే కూడా నా బిడ్డ నా దగ్గర ఐఎమ్ కాలింగ్ యు సామెతలో 3:1 మనం చూస్తున్నాం. ఏమని చూస్తున్నాము? సామెతలో 3:1 నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను గైకొనుము, అవి నీకు దీర్ఘాయుష్ను సుఖజీవంతో కూడిన సంతోషము సమాధానము నీకు దయచేస్తున్నాను. నా ఆజ్ఞలను గైకొను, నీవు మరవకు. నా ప్రేమ ఎలాగుంది?
నువ్వు చూడు నా ప్రేమ ఎలాగుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక సందర్భంలో చూడండి, లోకంలో దేవుని మందిరానికి రండి, సండే రోజు మార్నింగ్ ఈవినింగ్ రండి, ఎవరు వస్తున్నారండి? అందరూ వెన్ యూ నో ద ట్రూత్, మీకు ఎప్పుడు సత్యం తెలియలేనంత వరకు మీరు దేవుని మందిరంలో రాదు. ఇవాళ మనం నామినల్ క్రిస్టియన్, ఓన్లీ నామినల్, నామకారణం మాత్రమే క్రైస్తవులుగా అనిపిస్తున్నాం అంతే తప్ప మన నిజమైన క్రైస్తవులు ఉంటే సండే రోజు దేవుని సన్నిధిలో మార్నింగ్ ఈవినింగ్ మనం ఆయన తండ్రి సన్నిధిలో వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రార్థన వినడు అనుకొని మనం ఎంతో సార్లు అనుకుంటాం. నో 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 100% దేవుడు మనము ఈ ఆలయంలో చేసిన ప్రార్థన వింటాడు. ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, హౌ యు ఆర్. ఎందుకంటే ఇమీడియట్ గా యాక్షన్ చేస్తే దేవుడు మీకు రేపేమంటే దారి తప్పుతాడు, సడన్లీ పడిపోతాడు. మీరు పడిపోయినప్పుడు దేవుడికి అపకీర్తి, మీకు అపకీర్తి జరుగుతుంది. అందుకోసమే దేవుడు నిదానించి చూస్తున్నాడు, పరలోకం నిదానించి చూస్తున్నాడు. ఆయన ప్రేమ అందరి మీద సమానంగా ఉన్నారు. సోదరు సోదరి, మనం చూస్తున్నాం ఈరోజు ప్రపంచంలో అనేక విషయాలు ఏది దేశకు పడతలేదు, రాజ్యం పడతలేదు, తల్లిదండ్రులు కానీ పాస్టర్ వాళ్ళకే పడతలేదు, సేవకులకే పడతలేదు. సమాజము ఇలాగా, ఎందుకంటే ఆయన రాకడ సమీపిస్తుంది కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. కానీ నా ప్రేమ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. మీరు ఈ రోజు కానీ రేపు కానీ మీరు మరణించిన తర్వాత కూడా మీరు నాలోనే ఉంటే అదే ప్రేమనే ఉంటుంది మీతో పాటు. నా ప్రేమ అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు సోదరి ఇవాళ బ్లెస్డ్ పీపుల్, ఎందుకంటే ఈ సమయం దేవుడు వాక్యం వినడానికి ఆయన ప్రేమ దేవుడు మీకు తెలియపరుస్తున్నాడు. అంటే ఆయన మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడాలి, నేను ఎవరండి? నాకు దేవుడు ఆయన నోటి ద్వారా ఈ వాక్యము పలుకుతున్నాడు. నేను ప్రేమిస్తున్నాయా, నేను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ ప్రేమ తల్లి తండ్రి ప్రేమ, తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించను, నా బిడ్డల ప్రేమ మానంతే కలిసిపోను. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించను, కన్నా బిడ్డల ప్రేమ నీడవలే మారిపోను. సోదరి, తల్లిదండ్రుల ప్రేమ ఒకరోజు నిన్ను ప్రేమిస్తారు, ఒకరోజు నిన్ను దూషిస్తారు, ఒకరోజు నిన్ను నిందపాలు కూడా చేస్తారు. మేము చూస్తున్నాం అనేక టీవీలు, ప్రోగ్రాములు, పేపర్లు అనేక చూస్తున్నాం. ఆస్తి గురించి, అంతస్తు గురించి తల్లిదండ్రులు కూడా చంపిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులను కూడా మానవంగా చేసిన వాళ్ళు, తల్లిదండ్రులను అక్రమంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులుగా మరి వాళ్ళని చూడకుండా వాళ్ళని రోడ్డు మీద పడేసిన వాళ్ళు ఉన్నారు. సోదరి, ఈ ప్రేమ మానవ ప్రేమ, ఆ ప్రేమ చాలా, మన ప్రేమ చాలా చిన్నమైన ప్రేమ. దేవుని ప్రేమ, అగాపె ప్రేమ. ఆ ప్రేమ కావాలన్నప్పుడు ఆయనను సొంత రక్షకునిగా స్వీకరించినప్పుడు మాత్రమే ఆ రోజు మనతోనే మాట్లాడతాడు. రోజు చర్చికి వస్తే కూడా దేవుడు మాట్లాడాడు. ఈ వెన్ యు ఆర్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మీరు ఎప్పుడు మరి పరిశుద్ధ ఆత్మతోని మరి బ్యాప్టిజం తీసుకున్నప్పుడే మాత్రమే దేవుడు మీతోని మాట్లాడతాడు. మీలో మరి అందుకే చంటి బిడ్డలను మర్చిపోను, తల్లి తన చంటి బిడ్డలను మర్చిపోలేను, కానీ నేను మిమ్మల్ని మరవనయ్యా. మీరు ఎక్కడుంటే కూడా నా నామములో మీరు ప్రార్థన చేసినప్పుడు నేను అక్కడే ఉంటున్నాను. మీరు ఎక్కడ నా నామము మీరు ప్రార్థన చేస్తారు అక్కడ నేను ఉంటాను. నేను అక్కడ భయపడదు, నేను మీకు తోడుగా ఉన్నామయ్యా, ఎందుకయ్యా భయపడుతున్నావు అని దేవుడు అనేక సందర్భంలో రోజుకు ఒకసారి నీవు భయపడదు, నీకు తోడుగా ఉన్నావు, అందుకే నా ప్రేమ నీకు ఎప్పటికీ ఉంటుందయ్యా, నువ్వు భయపడదు అని ఇదే దేవుడు వాక్యంలో మనకు సెలవిస్తుంది. నేను మరి రెండవదాన్ని మనం చూస్తున్నాము, యోహాను
ఫస్ట్ యోహాను 4:8 వచనం. దేవుని నుండి ఉద్భవిస్తున్న దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. దేవుడే ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. వాస్తవం. లోకస్తులు వారికి దేవుని ప్రేమ ఏం తెలుసండి? దేవుని అక్కపై ప్రేమ ఏం తెలుసు? వారి లోకమున్నదానే ప్రేమిస్తారు. వారికి మంచిగా ఈ తినులు తాగులు ఈ శరీర సుఖ సంతోషాలు ఉంటే అవే సంతోషం వారికి. కానీ నా దేవుడు ఏమంటాడు? వారికి తెలియదు నా ప్రేమ, నీకు మాకు తెలుసు, నీకు మాకు తెలుసు. సహోదరి అది దేవుని ప్రేమ, అగాధమైన ప్రేమ. ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాము. యెర్మీయా 31:3 ఒకసారి చదవండి సిస్టర్. యెర్మీయా 31:3 శాశ్వతమైన ప్రేమ నేను ప్రేమిస్తున్నాను అని. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమ అంటే ఎటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్. జీవిత కాలం అంతలో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. పెళ్ళైన తర్వాత భార్యను ప్రేమిస్తారు. పెళ్ళయి కొన్ని సంవత్సరము తర్వాత ప్రేమిస్తారు. తర్వాత మళ్ళీ నీవు ఇలాగున్నావు, నీవు అలాగున్నావు అని కొన్ని కుటుంబంలో ఇటువంటి శోధనలు చూస్తున్నాం. వాస్తవమే. దట్ ఈస్ ఎ ప్రాక్టికల్ లైఫ్. అది ప్రాక్టికల్గా చూసినాం కాబట్టి చెప్తున్నాం. అంటే భార్య భర్తలు ప్రేమ ప్రతిరోజు ఆవిరి అయిపోయిన ప్రేమ. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఈ లోకములో నీవు లోకమును ప్రేమిస్తే నీవు నన్ను ప్రేమిస్తావు. లోకమును ప్రేమించలేకపోతే నీవు నన్ను ప్రేమిస్తావు. ఈ రెండే ఆయుధాలు. నీవు లోకమును ప్రేమిస్తే నన్ను ప్రేమిస్తావు, నన్ను ప్రేమిస్తే నీవు లోకమును ప్రేమిస్తావు. ఈ రెండు ఆయుధము నీకు తెలిసి ఉంటే జీవితంలో యు ఆర్ ద సక్సెస్. జీవితంలో మీరు సక్సెస్ అవుతారు, మీరు విజయం పొందుతారు. దేవుడే చెప్తున్నాడు, నీవు లోకమును ప్రేమిస్తే నీవు నన్ను ప్రేమిస్తావు. మరి లోకములు అనేకమైన ఈ స్నాపంలో లక్షల మంది ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? పట్టణ ఒక 15 మంది ఉన్నారు. ఈవినింగ్ ఆరాధనలో ఇక్కడ ఎక్కడ జరుగుతుంది అని సంఘంలో మాత్రం జరుగుతుంది. పట్టణ 10-15 మంది ఉన్నారు. కానీ లోకంలో ఉన్నవాడు లక్షల రోడ్డు మీద తిరుగుతున్నాడు. కానీ ఒక లోకమును ప్రేమిస్తారు. కానీ మీరు ఎవరు ప్రేమిస్తారు? దేవుని ప్రేమిస్తారు. అందుకోసం నేను ఇక్కడ వచ్చినాను. ఈరోజు దేవుని వాక్యంలో విన్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు సిస్టర్ లాస్ట్కి వస్తున్నాను. మత్తయి చాప్టర్ 25:40. మత్తయి చాప్టర్ 25:40 లాస్ట్. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై 25:40 వచ్చింది. అందుకు రాజు మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అని. దేవుడు చెప్తున్నాడు, సోదరు నీవు బీదలకు కనికరించండి, లేని వారికి సాయం చేయండి, అనాథలను ఆదుకోండి, బీదలను దిక్కులేని వారికి మీరు ఆదుకోండి. ఒక రోజు వస్తుంది, ఆ రోజు దేవుడు నిన్ను అడుగుతాడు, నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు నేను నిన్నంతగా ఆశీర్వదించినయ్యా, నేను ఏం చేసినాను? దేవుడు అప్పుడు ఈ 2 భాగాలు చేస్తాడు. ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్. మీరు లెఫ్ట్ ఉన్నారా, రైట్ ఉన్నారా అని మీరు పరీక్షించుకోవాలి. సోదరు రైట్ ఉన్న వాళ్ళకి పిలుస్తాడు, సహోదరి మీరు రండి, మీరు నా పని చేసినారు, బలానమ్మికస్తులు, మీరు అనేక మందికి మీరు సాయం చేసినారు, మీరు అనేక మందికి మీరు దేవుని
మార్గంలో నడిపించినారు. అందుకే మీరు నా ఈ కుడి పక్కన కూర్చోండి అంటారు. మరి ఎడమలో ఉన్న వారిని అడుగుతారు, అయ్యా మేము కూడా నీ నామంలో అద్భుత కార్యములు చేసినాం కదా, నీ నామంలో అనేక మందికి మేము ఏం చేసినాం కదా అన్నప్పుడు, అక్రమలాగా మీరు ఏం చేసినారు? అక్రమలాగా మీరు నా నామంలో చెప్పుకొని మీరు బతికినారు. నా నామంలో అనేక రీతిగా జనులలోని మీరు మోసపోవచ్చినారు. అనేక మంది బీదలలోని మీరు ధిక్కరించినారు. మీ గురించి, మీ స్వార్థ గురించి వారిని వాడుకున్నారు. అందుకే మీకు ఆడ కనిపిస్తుంది నరకము. ఆడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకోసం మీ సోదర సోదరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మీ అగ్ని ఆరదు, పురుగు చావదు. దాంట్లో మీకు ఉండడానికి కావాలా, లేదా పరలోకములో శాశ్వతమైన నిత్య జీవం ఉండడానికి కావాలా? మీరు పరీక్షించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.